హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. ఎప్పుడూ రొటీన్గా దొండకాయ ఫ్రై ఆర్ మసాలా కర్రీ, గ్రేవీ కర్రీ కాకుండా ఇలా ఒక్కసారి పచ్చడి చేసి చూడండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా ఒక 1/2 kg దొండకాయలు, ఒక 6-7 టొమాటోస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ ప్యాన్లో ఆయిల్ వేసి ఒక 4-5 పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత పల్లీలు పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి వేయండి. నార్మల్గా అయితే నేను పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి 2 వేస్తాను. కొంతమంది ఒక పచ్చిమిర్చి వేస్తారు. ఈ 2 వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందండి. కారాన్ని బట్టి మీరు ఏవి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలనేది మీరు స్పైస్ అడ్జస్ట్ చేసుకోండి. అవన్నీ వేయించి పక్కన తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అదే ప్యాన్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలను వేసి ఒకసారి వేయించిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి ఒక 10 minutes మూత పెట్టి మగ్గించండి. ఒక 70-80% ఇలా కుక్ అయిపోతాయి. ఇలా కుక్ అయిన తర్వాత కొత్తిమీర, నేనైతే చిన్నవి ఒక 2 కట్టలు కొత్తిమీర వేసానండి. కొత్తిమీర అండ్ కట్ చేసి పక్కన పెట్టుకుని టొమాటోస్ వేసి చింతపండు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 minutes మగ్గించానండి. అడుగంటిపోకుండా చూసుకోండి, అడుగంటితే పచ్చడి టేస్ట్ బాగోదు. ఇలా మ్యాక్సిమం కుక్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఇవన్నిటిని కలిపి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. కచ్చబిచ్చాగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు కూడా నేను వీటితో పాటు వేయించి పక్కన పెట్టాను, పిక్లో యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇలా కచ్చబిచ్చాగా బ్లెండ్ చేసిన తర్వాత దీంట్లోనే ఈ పచ్చడి మిశ్రమాన్ని కూడా వేసి చక్కగా రోట్లో నూరిన పచ్చడిలాగా జస్ట్ ఒక్కసారి ఇలా తిప్పి ఆఫ్ చేసేయండి, అంతే. దీంట్లో చక్కగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే అద్భుత అన్నట్టు ఉంటుందండి పచ్చడి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.